హాయ్ రన్ ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి గ్రామానికి అయితే వెళ్తున్నాం. ఈ నెమలి గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి వారు ఎంతో ఫేమస్ అన్నమాట. క్లారిటీగా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియో మాత్రం. లైట్ చేయకుండా శ్రీ వేణుగోపాల స్వామి వారి వెలిసిన విధానము స్థల పురాణంలోకి అయితే వెళ్దాం. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమున ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి గ్రామమున శ్రీ వనమా సీతారామయ్య గారు అనే షావుకారు తన పొలంలోకి సారవంతమైన మట్టి తోలకానికై శ్రీ దారా నర్సయ్య గారి పొలం నుంచి కొనుగోలు చేసి తన పాలేరు శ్రీ కటారు వెంకటేశ్వర్లు గారిచే మట్టి తవ్వకానికై మొదటిసారి గడ్డ పలుగు ఉపయోగించగా వెంటనే కంగుమని ఒక వింత శబ్దం అయితే వచ్చిందంట. ఆ వింత శబ్దము అర్థం కాక కొంచెం పక్కనే తిరిగి గడ్డ పలుగు వేయగా మరలా కంగుమని వింత శబ్దం అయితే వినిపించిందంట. ఆయనకి ఆశ్చర్యానికి గురయ్యి వెంటనే ఆ ధ్వని గురించి ఆలోచిస్తూ ఉన్నాడంట. అతను ఆ రెండు గాతముల మధ్య మళ్ళీ ఇంకొకసారి ప్రయోగించే లోపు అక్కడ నుంచి బ్రహ్మాండమైన మిరుమిటులతో ఒక మెరుపు అయితే వెలువడిందంట. ఆ కాంతి తీవ్రతకు శ్రీ కటార్లు వెంకటేశ్వర గారు మూర్చబడి కింద పడిపోయాడంట. అది చూసిన మిగతా పని వారు ఆందోళనలతో అతని ముఖంపై కొన్ని నీళ్లు జల్లి అతన్ని లేపగా అతను తేరుకొని చూసిన తర్వాత నాకేమీ కనిపించట్లేదు అని చెప్పేసి వాళ్ళతో అన్నాడంట. అప్పుడు మిగిలిన పని వారందరూ కలిసి నిదానంగా ఆ ప్రాంతంలో తవ్వి చూడగా ఒక విగ్రహము, దాని చెంతనే ఒక ప్రాచీన శంఖము పాచికైతే లభించాయంట. కొందరు ఈ విషయము ఊర్లో గల ఆ పొలం యొక్క షావుకారుకు గ్రామ పెద్దలకు సవివరంగా తెలపడానికి అయితే వెళ్లారంట.